సంక్రాంతి అంటే గాలిపటాలు, గంగిరెద్దులు, ఇంట్లో చేసి కరకరలాడే జంతికలండి. ఈ రుచి ఒక్కసారి తింటే మళ్ళీ పండగ మొదలైనట్టే మనకి. నువ్వుల జంతికలు చేస్తున్నానండి. చాలా టేస్ట్‌గా తయారు చేస్తున్నాను. ఏ రకంగా చేస్తున్నాను మా అమ్మగారు చెప్పిన విధంగా మీకు వీడియో చూపించబోతున్నాను. కేజీ రైసు రేషన్ రైస్ తీసుకొని మిల్లులు పట్టించి, పచ్చిశనగపప్పుతో జంతికలు బావుంటాయండి. పచ్చిశనగపప్పు కూడా మిల్లులు పట్టించి ఒక కేజీ. ఇప్పుడు క్వాంటిటీ చెప్తున్నానండి. 4 గ్లాసులు వరిపిండికి 2 గ్లాసులు శనగపిండి వేసి, పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక అరకప్పు నువ్వులు చక్కగా వేరబెట్టుకుని నువ్వులు వేసానండి. 4 టేబుల్ స్పూన్ వాము తీసుకుని చేత్తో నలిపి వేసానండి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడగా సాల్ట్ చూసుకోవాలండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా పిండిని చక్కగా కలుపుకొని కొంచెం వేడి వాటర్ పెట్టుకుని స్టవ్ మీద ఒక గ్లాస్ వాటర్ తీసుకుని కలిపానండి. చక్కగా ముద్దయ్యేటట్లు కలుపుకోవడమే. వేడి నూనె కూడా వేసానండి. ఒక చిన్న గరిటె వేడి నూనె కూడా వేసాను, చిన్న గరిటె. చూడండి అలా వేసుకుని ఇప్పుడు కలుపుకోవడానండి. అంతేనండి, చాలా సింపుల్ అటువంటి జంతికలు రెడీ అయిపోతాయండి. ఇదిగోండి జంతికల కొరకు తీసుకుని చక్కగా ఆయిల్ రాసుకోవాలండి దానికి. కొద్ది నూనె గాని, నెయ్యి గాని మొత్తం అంతా కూడా పిండి అంటుకుపోకుండా దానికి అప్లై చేసుకుని, పిండి ముద్దని తీసుకుని జంతికల కొడుకులో పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని నూనె కాగిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకుని నూనె వీటిని బట్టి జంతిక వేసుకోవడమేనండి. అంతేనండి, చాలా సింపుల్‌గా జంతికలు చేసేసుకోవచ్చండి. చూడండి ఎంత చక్కటి జంతికలు రెడీ అయిపోయాయో. చక్కటి నువ్వుల జంతికలు రెడీ అయిపోయాయండి. మన ఛానెల్‌ని చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి. సంక్రాంతి పండుగ అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి అండి. సంక్రాంతి పండుగ అంటేనే చాలా పెద్ద పండుగండి. కోనసీమలో ప్రతి ఇంటికి కూడా వెళితే 15 రోజులు నెలలైనా సరే సంక్రాంతిలోగా ఎవరింటికెళ్ళినా కూడా ఈ స్నాక్స్ అందరూ పెడుతూ ఉంటారండి. జంతికలు, పాకుండలు, సున్నుండలు. ముందు మాకు జంతికలతోటే పండగ మొదలవుతుందండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.